వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను జనని. అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో సహా మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎస్పీ నేతృత్వంలో ఏకంగా 6 పోలీస్ బృందాలు రంగంలోకి దిగి కాకాని కోసం గాలిస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయట. 12 రోజులుగా కాకాని, మరో 4 నిందితులు పరారీలో ఉన్నారు. కాకాని దేశం విడిచిపెట్టి వెళ్లకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లు, సీ పోర్టులకు సమాచారం కూడా ఇచ్చారు. తాజాగా కాకాని ముందస్తు బెయిల్ పిటిషన్ కు హైకోర్టు తిరస్కరించడం, ఆయన అరెస్ట్ ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లాలోని పొదలకూరు మండలం వరదాపురం రుస్తుం మైన్స్ మైనింగ్ వ్యవహారంలో A4 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అక్రమ క్వాడ్స్ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగం, రవాణాపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. విదేశాలకు 250 కోట్లకు పైగా విలువ చేసే క్వాడ్స్, పల్సపర్ను కాకాని అండ్ బ్యాచ్ ఎగుమతి చేశారని అభియోగాలు నమోదయ్యాయి. ఆ క్రమంలో విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీపై పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. పేలుడు పదార్థాల సరఫరా చేసిన కంపెనీలు, కొనుగోలు చేసిన వ్యక్తులు, వినియోగం పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరులో అక్రమ మైనింగ్ పై ఫిబ్రవరి 16న పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాల్సిందిగా కాకానికి 3 సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే మాజీ మంత్రి విచారణకు హాజరు కాకుండా పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. తాను తప్పించుకోవడం లేదని, పోలీసులకు సహకరిస్తానని ఓవైపు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే పోలీసుల కళ్లు గప్పి పరారీలోనే ఉంటున్నారు. 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కాకాని విచారణకు హాజరు కాలేదు. వ్యక్తిగతంగా కాకానికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన ప్రతిసారి అక్కడ ఆయన లేకపోవడంతో పోలీసులు ఆయన బంధువులకు ఇస్తున్నారు. అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో పాటు కాకానిపై SC, ST అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. క్వాడ్స్ అక్రమంగా తరలించి సుమారుగా 250 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అన్నది మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు నమోదు చేసిన అభియోగం. ముచ్చటగా 3వసారి నోటీసులు అందజేసినా ఆయన నుంచి విచారణకు సహకరిస్తున్న పరిస్థితులు కనిపించలేదు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని కక్ష సాధింపు చర్యలో భాగంగా వేధిస్తున్నారంటూ నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టి విమర్శిస్తున్నారు. మరి ఆయన ఎక్కడున్నారో మాత్రం చెప్పడం లేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబ కార్యక్రమానికి హైదరాబాద్ లో ఉన్న సమయంలో నెల్లూరులో ఉన్న నివాసానికి వెళ్లి నోటీసులు గోడలకు అంటించి హడావిడి చేశారని, ఆయన ఉన్నన్ని రోజులు పోలీసులు మౌనంగా ఉండి ఆయన లేనప్పుడు హడావిడి చేయడం ఏంటని కూడా వైసీపీ నేతలు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. విచారణకు హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని చెబుతుండటంతో కాకానిని అరెస్టు చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాకానికి ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా విభేదాలు ఉండడం కాకానిపై కేసులకు మరో కారణంగా వైసీపీ జిల్లా నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కేసు నుంచి బయటపడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 12 రోజులుగా కాకాని, మరో 4 నిందితులు పరారీలోనే ఉన్నారు. కాకాని దేశం విడిచిపెట్టి వెళ్లకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్టులు, సీ పోర్టులకు సమాచారం ఇచ్చారు. అదలా ఉంటే బుధవారం కాకాని ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. అలాగే క్వాష్ పిటిషన్ పై విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. మరి ఇప్పటికైనా ఆయన అజ్ఞాతం వీడి బయటకు వస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాకాని కోసం అన్ని పోలీసు బృందాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ ప్రాంతాల్లోనూ తిరిగినప్పటికీ ఆయన ఆచూకీ లభించలేదట. దీంతో ఆయన వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి ఎలాంటి అరెస్టులకు, కేసులకు భయపడేది లేదని ప్రకటనలు గుప్పించిన ఆయన నేడు పోలీసుల విచారణకు తప్పించుకొని తిరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. నిత్యం అధికార పార్టీ నేతలపై సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతూ ఉండే కాకాని గడిచిన వారం రోజులుగా ఒక్క మెసేజ్ కూడా పెట్టకపోవడం గమనార్హం. ఈ కేసులో పోలీసుల చర్యలను నిలుపుదల చేయలేమని హైకోర్టు స్పష్టం చేయడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహారం సింహపురిలో హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు.